19,000 ఉద్యోగాలు అడుగుతున్నాం. మేము పార్టీలు అడగట్లేదు, మేము రావాలనుకోవట్లేదు, ఏ ఎమ్మెల్యే సీట్లు కావాలనుకోవట్లేదు. మాకు కావాల్సింది ఒకటే, మాకు నోటిఫికేషన్ ఇస్తే మా బతుకుల్లో మేమేదో మా ఫ్యామిలీని మేము పోషించుకోవాలని, మా ఏజ్ అయిపోయినా మాకు మ్యారేజ్ కాకపోయినా మా ఫ్యామిలీ వాళ్ళని మేము పోషించుకోవాలని ఇక్కడికి వచ్చి మేము సవాల్ ఇస్తున్నాం. ఇదే రోజు నువ్వు ఏదైతే ఈ నిరుద్యోగుల నుంచి నువ్వైతే సీట్ మీద కూర్చున్నావో అదే సీట్ నుంచి మేము అడుగుతున్నాం. ఈ రోజు రా, మేము క్వశ్చన్ ఇస్తాం. నువ్వు ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నావు. ఏ ఎక్కడ ఇచ్చినావు? అదే మాకు ప్రూఫ్ చూపి, టీజీపీఎస్సీ నోటిఫికేషన్ మొత్తం రిలీజ్ చేపి, మొత్తం చూపి. ఆర్టిస్ట్ అట అడిగితే పేడ్ ఆర్టిస్ట్. ఎవడు పేడ్ ఆర్టిస్ట్? మేము బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. మేము మా ఉద్యోగం కోసం మేము పోరాడుతున్నాం. మేము నిరుద్యోగులం. ఇప్పటికీ కూడా మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం. మేము ఏ పార్టీ కాదు. మేము కష్టపడి చదువుతున్నాం, ఫలితం దొరుకుతలేదు. ఏం చేయమంటారు? దగ్గర పడదన్న రేవంత్ రెడ్డి కాలాలు దగ్గర పడ్డాయి. ప్రతి ఒక్కరిని నిరుద్యోగులనే కాదు, ప్రతి ఒక్కరిని ఉసురు తీసుకుంటుండు. ఆయన అంటాడు రైతుల మా బీఆర్ఎస్ రక్తం కావాలని. రక్తం కాదా? బీఆర్ఎస్ రక్తము ఉద్యమం చేసే చరిత్ర. అందుకనే మా రక్తం కావాలంటే బిడ్డ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాం రక్తం. దేనికైనా రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన బిడ్డలం కాబట్టి, తెలంగాణ గురించి కొట్లాడే బిడ్డలం కాబట్టి. నీకు లేదురా నాయన, నువ్వు తుపాకీ పట్టుకున్నావు. తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమ వీరుల మీద కూరుకొచ్చావు కాబట్టి నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు. ఏది